వందనాలు. వెల్కమ్ టు క్రైస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు డైలీ గాస్పెల్. ఇవాళ దేవుడు మీతో మాట్లాడబోతున్న వాక్యము 2 కొరింథీయులు 9వ అధ్యాయము 7వ వచనము. సణుగు కొనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ మనం అబ్రహాము గారి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే, దేవుడు అబ్రహాము గారికి ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరటానికి ఎంతో కాలం పట్టింది. ఆ విషయం మనకు తెలుసు. ఆ సమయంలో అబ్రహాము గారు తన హృదయంలో దేవుని గురించి ఏ విధంగానూ దూషించలేదు, ఏ విధంగానూ సనుక్కోలేదు. దేవునిపై విశ్వాసంతో నిశ్చయముగా దేవుని వాగ్దానం చేసిన రీతిగా నెరవేరుస్తాడన్న నమ్మకం తన హృదయంలో తను ఉంచుకున్నాడు. అలాగే వాగ్దానం చేసిన తర్వాత ఇస్సాకు గారిని బలిగా అడిగినప్పుడు కూడా అబ్రహాము గారు దేవుణ్ణి ఏ విధంగా దూషించలేదు. తన హృదయపూర్వకముగా బలి ఇవ్వటానికి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. మనము కూడా దేవునికి ఇచ్చే దాంట్లో మనం సంపూర్ణంగా మన హృదయం పూర్తిగా దేవునికి ఇచ్చేలా మన హృదయాన్ని మనం కూడా సిద్ధపరచుకోవాలి. అలాగే యోబ్ గారి జీవితాన్ని కూడా మనం చూస్తే, ముందుగా యోబ్ గారు ధనవంతుడు. ఆ స్థితిలో ఉండి కూడా యోబ్ గారు దేవుణ్ణి ప్రేమించాడు. అలాగే మొత్తం కోల్పోయినను, అందరూ వెలివేసినను, భార్య అయినను, బంధుమిత్రులైనను అందరూ వెలివేసినను అతను దేవుణ్ణి ప్రేమించడం మానల. తన హృదయంలో దేవునికి స్థానం ఎలా ఉందో, ధనవంతుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో, అంతా కోల్పోయినప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. మనము దేవునికి ఇచ్చే దాంట్లో అలాగే సంపూర్ణంగా మనము ఉండాలి. ఈ చిన్న వాక్యం మీ హృదయాల్లో ఫలించాలని కోరుతూ అందరికీ వందనాలు. Please do like, share and subscribe for more updates.